దట్ ఈజ్ వేర్ ఇప్పుడు నేను అందుకే రెండు చెప్పాను మీకు. ఒకటి, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరే చేసుకొని పర్సెప్షన్ తయారు చేయడం, రేటింగ్. రెండోది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి పర్సెప్షన్ బేస్ చేసుకొని మళ్ళా మీ రేటింగ్ బేరే చేయడం. ఈ రెంటికి ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్లో మీటింగ్లు పెట్టుకోవడం, నేను ఇచ్చిన ప్రోగ్రాంలు చేయడం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఎంతమంది మన ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు? మొన్నే ప్రతి నెల మొదటి తారీఖు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, పేదల సేవలో ఎంతమంది అటెండ్ అవుతున్నాం? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, అతి పెద్ద డీబీటీ కార్యక్రమం ఈ పెన్షన్లు. 33,000 కోట్లు ఇస్తున్నాం. మనలో సగం కూడా ఎవరు ఇవ్వడం లేదు. దగ్గర 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇది మీరు ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లవుతుంది? ఎమ్మెల్యే ఆ ప్రోగ్రాంకి రాకపోతే ఏమవుతుంది? ఇచ్చిన ప్రోగ్రాం గురించి చెప్పడం లేదు, చేయని కార్యక్రమాలు మాత్రం పదే పదే అడుగుతున్నారు. అల్టిమేట్గా మనకుండే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, సంక్షేమాన్ని పెంచుకుంటాం, ముందుకు పోతాం. కానీ చేసిన పని చెప్పుకోకపోతే మళ్ళా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మనం దెబ్బతింటే చేసిన పని అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇక రాబోయే రోజులు జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మీరు చూస్తే దగ్గర కాన్స్టిట్యున్సీలో మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో 15.5% ఓవరాల్గా మెజారిటీలు వస్తే దగ్గర 15-16%, మీ దగ్గర 7.32. అంటే శాశ్వతంగా గెలవాలంటే 15%కి రీచ్ కావాలి, స్టేట్ యావరేజ్కి రీచ్ కావాలి. మీరు దాంట్లో సగం ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మెంబర్షిప్ డ్రైవ్లో 104లో మీరున్నారు. 175 నియోజకవర్గాలు అయితే ఆవరేజ్ కంటే అబోవ్లో ఉన్నారు. మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు, బాగుంది సార్ అంటారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 50,953 మందిని మీరు చేర్చారు. 4.17 అంటే 4.17 ఓట్లకి ఒకరిని మెంబర్గా చేర్చారు. మనం 3 ఆవరేజ్ పెట్టుకున్నాం, 3 కానీ 4 కానీ. చాలామంది ఆవరేజ్ కంటే ఇంకా ముందుకు పోయారు, మీరు అక్కడే ఉన్నారు. పేదల సేవలో 8 కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే 3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే పాస్ కాల 37% మార్కుల్లో పాస్ ఎట్ అవుతాడు, కాలేదు. నేను నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నా, ఆయన ఏమారినా చిత్రగుప్తుల వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి. అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను తీస్తాను, తీయడం కాదు, నేను చెక్ చేసుకుంటానే ఉంటాను. నాకేదో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడన్నా పని చేసుకో. నిన్ను కాషన్ చేస్తున్నా, నేను అంతే. నేను అందరికీ కాషన్ చేస్తున్నా. పర్సెప్షన్లో మీరు చూస్తే ఎమ్మెల్యే పర్సెప్షన్ ఇప్పుడు నెంబర్ చెప్పను, కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.